జై శ్రీరామ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు బాలత్రిపుర వస్త్రాలయం. వీటిలో చాలా మందికి పందలపాక చేనేత ఒకటే తెలుసు కదండి. ఇక్కడ పందలపాక చేనేత ఒకటే కాదండి, రాజమండ్రి చుట్టుపక్కల చాలా అన్ని చేనేతలు ఉంటాయి. అందులో ఒకటైన పసలపూడి చేనేతకి ఇవాళ మనం వెళ్తున్నామండి. అక్కడ మాకు కొన్ని మగ్గాలు ఉన్నాయి. అక్కడ మా మగ్గాల దగ్గర చేనేత కార్మికులకు ఒక పంచ తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది, అసలు వాళ్ళ శ్రమ ఎంత ఉంటుంది, ఇవన్నీ కూడా వివరాలు ఇవాళ మనం తెలుసుకుందాం. మాతో పాటు మీరు కూడా వచ్చి చూడండి. సో మేమైతే ఇక్కడ స్టార్ట్ అయిపోయామండి. దారిలో చాలా అన్ని మామిడి తోటలు, కొబ్బరి తోటలు, అరటి తోటలు అవన్నీ చూస్తూ వెళ్తుంటే చాలా ఆహ్లాదకరంగా అనిపించింది. అలా వెళ్తూ వెళ్తూ మేమైతే పసలపూడి గ్రామం చేరిపోయామండి. అక్కడ ఎంట్రన్స్ క్లిప్ అయితే మిస్ అయింది. సో డైరెక్ట్గా చేనేత కార్మికుల దగ్గరికి వెళ్ళిపోతున్నాము. అక్కడ మా చేనేత కార్మికులు ఏం చెప్పారో వాళ్ళ మాటల్లో మీరే విందురు రండి. ఇది పొడుగు నిలువ వస్తుందండి. దానికి అర్థం వెయ్యాలంటే ఈ కన్ను మీద చుట్టి ఈ నాలో పెడుతుంది, అలా పెడ అల్లుకుంటుంది. అదండి దీన్ని నారంటారా. ఇది పొడుగు, ఇది పేక. అదండి. ఇది రాట్నం అంటారండి. గాంధీ గారు అప్పుడు చుట్టినట్టుగా ఇలా అలా దారాన్ని తయారు చేస్తారు. తయారు చేసి దాన్ని ఇందాక మనకు ఆ ఇంటిలోని పెట్టి మనకి పంచనైతే ఇలాగా తయారు చేస్తారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ అలా కొత్త దాన్ని పెట్టుకొని మళ్ళీ నేత మొదలు పెడతారండి. తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుందండి? ఇది చాలా ప్రాసెస్ ఉందండి. సో ఆ ప్రాసెస్ ఏంటంటే, ఆ కనిపిస్తున్న నూలుని ఏదైతే ఉందో అది ఆ డబ్బాలకి రాట్నం సాయంతో ఎక్కిస్తారటండి. ఆ డబ్బాల్ని ఇక్కడ మరాస అనేది పెద్ద చట్రంలా ఉంటుందండి. ఆ మరాసకి పొడవుగా అంటే 50 గజాల పొడవున పైకి కిందకి పంచ పొడవునంతా అల్లుతారండి. ఆ 50 గజాలంటే మనకి 9x5 సైజ్ అయితే 7 సెట్లు వస్తాయి. 10x6 సైజులో అయితే 6 సెట్లు పంచులు అయితే వస్తాయండి. చీరలు అవి కూడా వాటితోనే తయారవుతాయటండి. సో అలా రెడీ అయిన తర్వాత ఆ పొడవులో మరాస్ మీద తయారు చేసిన దాన్ని తీసుకొచ్చి ఇలా స్టాండ్ సాయంతో బయట నిలువుగా పొడవంతా కూడా ఎండకు పెడతారండి. మొత్తం వాళ్ళు చూస్తున్నారా, సాయం పట్టి మధ్య మధ్యలో కర్రలు పెడుతూ ఆ చివరి నుండి ఈ చివరి వరకు మొత్తం ఆ పొడవంతా కూడా వాళ్ళు పెడతారండి. ఆ పెట్టిన తర్వాత దానికి గంజి అవి పెడతారనమాట. సో చూడండి, వాళ్ళు మొత్తం అన్ని పెడుతున్నారు, కర్రలు పెడుతూ మధ్య మధ్యలో. ఇది పెట్టిన తర్వాత అక్కడ దారపోగులు చూస్తున్నారా అండి, విడివిడిగా చేసుకుంటున్నారు. అలా విడివిడిగా చేసిన తర్వాత ఇలా గంజిని అలా పైపింగ్ చేస్తున్నారు. ఆ తాతగారు చూడండి గంజి కలుపుతున్నారు. గంజి అంతా కలుపుకొని ఇద్దరు ఆ గంజేసి పట్టుకొని మొత్తం అంతా చల్లుకుంటూ పైపింగ్ చేసుకుంటూ వెళ్తారండి. చూడండి, తాతగారు అయితే పైపింగ్ స్టార్ట్ చేశారు. వీళ్ళు అలా పైపింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. మరొక ఇద్దరు ఇటు పక్క ఒక రోలర్ సాయంతో మొత్తం ఆ గంజి ఆ మొత్తం లేయర్స్ కి పట్టేలాగా రోలర్ తోటి అలా రాస్తూ వెళ్తారండి. మళ్ళీ అటునుంచి మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్ చేస్తారనమాట. అటునుంచి మళ్ళీ చల్లుతారు. అలా రోలర్తో రాసాక ఎండబెడతారండి. ఫ్లిప్ చేస్తే ఎండబెడతారనమాట. అలా ఎండబెట్టిన తర్వాత అది పూర్తిగా ఎండాక కర్రలన్నీ ఒకసారి లూజ్ చేసుకొని రోలర్ సాయంతో మొత్తం అంతా కూడా రోలింగ్ చేసుకుంటారండి. చూడండి, ఆ చివరి నుంచి రోలింగ్ చేసుకుంటూ వస్తున్నారు నలుగురు. అలా మొత్తం అంతా రోలింగ్ చేసుకుంటారండి. ఇలా రెడీ అయిన రోలర్ వచ్చేసి మనకి మగ్గాల దగ్గరికి వస్తుందండి. రోలర్ రెడీ అయిపోయింది కదండి. ఈ రోలర్ని ఇప్పుడు మగ్గాల దగ్గరికి తీసుకొచ్చారు. ఈ మగ్గం మీద పెడతారండి. అక్కడ తాతగారి దగ్గర ఏ మగ్గం అయితే ఉందో అక్కడ పెట్టి అక్కడ పైన మీకు ఒకటి చూపిస్తారు చూడండి, దాన్ని అతుకు అంటారట. ఆ అతుకులకి రోలర్కున్న పొడవు రోలర్కున్న పంచిని అతికిస్తారు. ఆ ప్రాసెస్ తాతగారు చెప్తారు, వినండి. అప్పుడు దీని మళ్ళీ అది అయిపోయిందా అది అర్థం.
అది వచ్చాక దానికి 2 రోజులు పడుతుంది. అది అతకడానికి రోజు పడుతుందా? 2 రోజులు పడుతుంది. ఒక పండుగ అవుతుంది. అందరూ బాగుంటాయి. ఆ, ఒక ఫోన్ తీయాలి. ఆ, కూడా మళ్ళీ మళ్ళీ మొదలు చేసుకోవాలి. వస్తుందని ఒక ఫోన్ వదిలేస్తుంటాం. ఆ, అప్పుడు పోయినప్పుడు ఒక ఫోన్ అక్కడ ఆ, ఏం పోకుండా ఆ, అక్కడ మర్చిపోయి పోయిందనుకోండి, అవును. ఒకటి అక్కడ వదిలేస్తాం. ఆ, ఆ ఫోన్ పోకుండా ఈ ఫోన్ ఇక్కడ ఎక్కిస్తాను. ఆ, అప్పుడు ఆ మాట రాదు, ఆ, కలిసిపోతుంది. ఆ. అదే ఇష్టాలుగా ఉంటాం. అలా మొత్తానికి ఒక పంచ తయారవడానికి ఎన్ని రోజులు పడుతుందండి సుమారుగా? రోజుకి ఒక చెట్టు కూడా అవుతుంది. చెట్టు మంచి గంటలు అవ్వదు ఓ మనిషికి. ఆ, 2 మనుషులు అయితే అవుతుంది. ఇద్దరు మనుషులు చేస్తే. సాయంత్రం అవుతుంది. ఆహా, 9x5 కావాలి సైజులో కావాలంటే భార్య భర్తలు నేస్తే ఒక రోజులో అవుతుంది, లేదా 2 రోజులు పడుతుంది. పడుతుంది. ఒక్కనే వేస్తాను, 2 రోజులు పడుతుంది. ఆ, మా ఊరు కాదు ఆపరేషన్ చేసుకున్నారా, ఆ, ఆవిడ చేయట్లేదు. ఒక్కనే చేస్తాను కాబట్టి 2 రోజులు పడుతుంది. ఆ. ఇలా. చిన్న పని కానీ పెద్ద బండాక కూడా ఆ, అందరూ చేయరంటే ఆ. ఆవిడ చుట్టూ మొత్తం కుటుంబం కష్టపడితే రోజుకో పంచ తయారవుతుంది. ఉమ్. మీరు ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారండి ఇవి? ఆ, ఒక 70 సంవత్సరాలు చేస్తుంది. 70 సంవత్సరాలు. అనలేండి. అమ్మో. నాకు పూలు పంపలేదు తగ్గదు మమ్మల్ని. ఆ, చిన్నప్పటి నుంచి పండుగ పెట్టారు. రాయడం కూడా రాదు, చదువుకోలేదండి. ఆ, మా ఊరు కానీ వెళ్ళిపోతా తప్ప ఆ, అప్పటి నుంచి అలాగే ఇప్పుడు నాకు 80 సంవత్సరాలు వచ్చినాడు తప్ప అప్పటి నుంచి ఇదే పని అవుతుంది. ఆ. చరిత్ర అండి. సరే. అంత గోతులా ఉంది కదా, అది ఎందుకు అంతలా పెట్టారు అంటే మగ్గం ఎందుకు అంత లోతుకి పెట్టారు అనేది? దానికి సంబంధించిన అంతలతో మనకి కావాల్సిన అంతలు మంచి ఐటమ్ బట్టి తెచ్చుకుంటా ఉండే మనిషి మీకు కాళ్ళ దగ్గర నేర్చడానికి సులువుగా ఉండేటట్ట ఆ లోతు అనేది. ఇప్పుడు వర్షాకాలం నీరు ఇచ్చేస్తారు. ఆ, మరి అప్పుడు ఎలా అవుతుంది మరి? మనతో 2 మనతో ఆహా, అందులో క్యాన్ మొక్కలు పెడుతున్నారు ప్రతి ఒక్కరు. ఆ, చెట్టు పెట్టి అవును. ఎంత బొయ్యి లేకుండా క్యాన్ పెట్టి ఆ, కానీ దీని అమ్మారు నాకు రాదండి. ఆ. ఏదైనా దీని మీద వచ్చే అందం వాటి మీద రాదు. రాదండి. అయినా ఇది ఉందనుకోండి ఆ, కింద పడిపోయిందంటే పోతుంది. ఆహా. దీనికి అయితే 400. అబ్బో, ఈ ఏదైతే చూపించారో అది 400 అండి. ఆ, కింద పడిందంటే పని చేయదు. 400 పెట్టి పెట్టారు. అబ్బో. ఆ, మీకు 3 రంగులు ఉన్నాయండి. 3 రంగులకి 3 నాలుగు కావాలి. ఇది 4వ రంగు, 4 నాలుగు కావాలి. 4 నాలుగు 1600 కావాలి. 1600 అవుతుంది ఏ మాత్రం కింద పడిపోయినా. ఆ, ఒక దానికైతే 400 అండి. ఆ. అది నీకు 2 అండి. మళ్ళీ అక్కడ పోయి మండపం ఇంకొకరు తెచ్చుకోవాలి. వేరే చోట్లకి వెళ్ళి తెచ్చుకోవాలి. మన ఊళ్ళో దొరకాలి. అవును. ఇలా గుచ్చి మళ్ళీ ఈ పోగుని మనం దీంట్లో ఊసలోంచి మళ్ళీ ఇలా తీయాలి. ఈ పూసలోంచి మళ్ళీ ఇలా తీయాలి. తీసిన తర్వాత మళ్ళీ ఇలాగ అందులోకి వేసుకోవాలి. ఇలా మనం ఇలా లాగితే దారం పోగు ఇలా వస్తుంది. దారం పోగు అలా వస్తుంది. మనం ఇలా నేస్తూ ఉండాలి. రోజంతా మీరు ఇలా పంచ నేస్తూనే ఉంటారా? నేస్తూనే ఉంటారు. రోజుకి ఒక పంచి 2 రోజులు టైం పడుతుంది. ఒక పంచి 2 రోజులు టైం పడుతుంది. కండవా పంచి సెట్ కి 2 రోజులు 10x6 సైజ్ అయినా అంతే పడుతుంది. ఏదైనా అదే సైజ్. ఏ సైజ్ అయినా మీకు 2 రోజులు పడుతుంది. మీకు నార్మల్ గా ఒక పంచ తయారు చేసినందుకు ఎంత కూలి వస్తుందండి? 7 మూళ్ళు 300 లేబర్ తీసేయాలండి దీనికి. మళ్ళీ మనం బయట తయారు చేయడానికి లేబర్ తీసేయాలి. లేబర్ తీసేస్తే ఒక పంచికి 200 రూపాయలు కిడుతుంది. 250 అంతకు మించి కిట్టదు. మీరు రోజంతా కష్టపడి ఒక పంచ తయారు చేస్తే 250. కుటీర పరిశ్రమ మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మనం ఎంత నేసుకుంటే అంత మనం తయారు చేసుకోవచ్చు. మీకు ఎంత ఒప్పుకున్నా దాని మీద చూపిస్తాం. మనం దాన్ని గంజి పెట్టి ఇలాగ రోలర్ ఇదిగో దీన్ని ఇలా తయారు చేసి గంజి పెట్టి తయారు చేయడానికి
దీనికి ఇలాగా 4 మనుషులు 4 రెళ్ళు 800 రూపాయలు పెట్టుబడి పెట్టాలి. దీన్ని దారం పోగు కింద తయారు చేయడానికి ఇలాగ డబ్బాల మీద చుట్టడానికి 200 రూపాయలు. దాన్ని మళ్ళీ ఇలాగా పొడిగ్గా చుట్టడానికి దానికి 140 రూపాయలు. అంటే తయారు చేయడానికి మన కూలీ 4 రెళ్ళు 800. అక్కడికి ఎంత అయిందండి? మనం గెంజి పెట్టాలి, తయారు చేయాలి. దగ్గర రమారమి 1300 రూపాయలు ఖర్చు అవుతుంది ఇలా తయారు చేయడానికి. పంచి కాదు, ఇలా రోలర్. దీనికి 7 పంచులు అవుతాయి. ఈ రోలర్ 7 పంచులు తయారవుతుంది. 7 పంచులు తయారవుతాయి అమ్మా ఈ రోలర్. అంటే దీనికి మనం 1300 రూపాయలు ముందు పెట్టుబడి పెట్టాలి. తర్వాత మనం ఇలాగా దీన్ని వేసి మనం నేస్తాం, తయారు చేస్తాం. దగ్గర 10 రోజులు పడుతుంది. 10 రోజుల వరకు పడుతుంది. 7 పంచులు తయారవడానికి 10 రోజులు పడుతుంది. ఓపికగా నేసుకునే వాళ్ళు అయితే ఒక రోజు ముందు నేసుకుంటారు. నీళ్ళని వాళ్ళు రోజు వెనక్కి నేసుకుంటారు. అది మా పరిస్థితి. అటుకు ఇటుకు కాకుండా 7 పంచలేను 15 రోజులు ఆపితే కనుక బేగా నేసి వాళ్ళు అయితే నెలకు 3 అవుతాయి అమ్మా. తొందరగా నేసి వాళ్ళు అయితే, లేకపోతే 2 నెలకు 2. ఈ అటు ఇటు పని తయారు చేసుకోవడం అన్ని చేసుకోవడం పని ఉంటది కదా. దీన్ని మళ్ళీ ఒక్కో పోగు మళ్ళీ మనం అతకాలి. ఇప్పుడు మీరు ఇలా నేస్తున్నప్పుడు మీరు అందులో పెట్టారు కదా దారం, అదేమైనా ఒకవేళ తెగింది అనుకోండి, అప్పుడు మళ్ళీ మీకు తెలిసిపోతుంది. అంటే మళ్ళీ మీకు అవన్నీ తీసి పెట్టుకోవడం పని అవుతుంది. దీన్ని తీసేసి పెట్టుకుని మళ్ళీ ఇలా తీసుకోవడం. మళ్ళీ ఇది తయారు చేయాలంటే చూపిస్తాను. దీనికి ఉన్న పైవాళ్ళు ఎవరు చేయరండి, మనమే చేసుకోవాలి. ఇంట్లో వాళ్ళే చేసుకుంటారు. ఇలా చుట్టాలి, దాన్ని అలా చుడతారు. దీన్ని ఇలా చుట్టాలి. ఈ చుట్టిన దాన్ని మనం ఇప్పుడు పెట్టాను కదా నాడి, నాడిలో పెట్టాలి. నాడిలో పెడితే పోగు మళ్ళీ మామూలుగా ఇలా వస్తుంది. అది ఇలా వెళ్తే ఉంటది, అలా వెళ్తే ఉంటది, అటు ఇటు అలా నేస్తూ ఉంటే పంచ మొత్తానికి తయారవుతుంది. అంత ఇప్పుడు అక్కడ చూసారు కదా దారం కట్టిన దాన్ని, ఆ కట్టిన దారాన్ని తీసుకొచ్చి ఇక్కడ నాడిలో పెట్టి నేత నేస్తున్నారు. ఒకసారి చూడండి. అందులో పెట్టారు, అందులో పెట్టి ఇప్పుడు నేత వేస్తున్నారు. ఇది ఈ కాలు తొక్కితే ఆగుతుంది, మళ్ళీ కాలు తొక్కినప్పుడు ఇది ఆగుతుంది. లేకపోతే ఇదే కాలు మీద మళ్ళీ ఇదే తొక్కేసి ఉంటే ఇది ఆగు, మళ్ళీ వచ్చేస్తుంది. ఒకసారి మీరు తొక్కండి తాతగారు. చూస్తున్నారు కదండి, అలా ఒక పంచె తయారు చేయడానికి కట్టుకునే పంచె కదా అని మనం అనుకుంటాం. దాని వెనకాల శ్రమ అయితే ఇంత ఉంటుందండి. ఒక పంచె తయారవడానికి మినిమం 2 days లేదా 3 days వరకు పడుతుందన్నమాట. ఇందాక అతని దగ్గర చూసారు కదండి, ఇప్పుడు ఇక్కడ చూడండి ఒక లేడీ కూడా తయారు చేస్తున్నారు పంచెల్ని. ఒకసారి మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? 23 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. 23 సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారు. రోజు మీకు ఇదేనా? అంటే ఇంట్లోనే పని చేసుకుంటే మీకు రోజుకి ఎన్ని పంచెలు తయారవుతాయి? 2 రోజులు పడుతుంది. ఒక పంచె 2 రోజులే పడుతుంది. సరే. ఇందాక చూసింది అది పైన మగ్గం కదండి, ఇది లోపలికి మళ్ళీ గొయ్యి మగ్గం అన్నమాట. ఇది అలా లోపలికి గొయ్యిలా వచ్చి వస్తుంది. ఇది కూడా ఓకే. ఈ పంచ నేస్తున్నారు కదండి, అది ఏదైతే ఉందో ఇదిగోండి చూడండి, పసుపు రంగు పంచ ఇలా అంచుతో వస్తుంది.
ఒక పంచె తయారయ్యి అలా వచ్చిందండి. దీన్ని మనం అమ్మకానికి మన షాప్కి అయితే తీసుకుని వస్తాం అనమాట. ఇప్పుడు ఒకసారి చూడండి మిషన్. ఇప్పుడు పంచెలు అయితే ఏం లేవు మగ్గం మీద. ఇప్పుడు మళ్ళీ కొత్తగా నేస్తారండి. నేను ఇప్పుడు ఇది చూపిస్తున్న దాని మీద మన చిన్నపిల్లల పంచెలను అయితే చేస్తారండి. ఇదిగోండి దీనికి ఈ ఏదైతే ఉందో దీనికి ఇది అతుకుతారటండి. ఈ రోలర్ నతికి మళ్ళీ మగ్గం అనేది మొదలు పెడతారండి. ఈ తాతయ్య గారు అయితే నేను మీకు 8 నుంచి 10 సంవత్సరాల పిల్లల పంచెలని పెడుతున్నాను కదండి, అవి ఈ తాతయ్య గారు నేస్తారటండి. ఇదిగోండి ఇప్పుడు కొత్త కలర్ ఇప్పుడే మగ్గం అయ్యిందట ఈ కలరు. ఇవి ఇప్పుడు మళ్ళీ మన వస్త్రాలయానికి అయితే నేను తీసుకుని వస్తున్నాను. ఈ తాతయ్య గారేనండి మనకి చిన్నపిల్లల మగ్గాలు అన్నీ వేస్తున్నారు. ఒకసారి తాతయ్య గారు కూడా ఏం చెప్తారో విందాం. తాతయ్య గారు, మా పిల్లలందరికీ మీ దగ్గర ఉన్న పంచలు అయితే చాలా నచ్చుతున్నాయండి. మా అబ్బాయికి కూడా మీ పంచలే వాడుతున్నాడు అనమాట. చాలా బాగున్నాయి మెత్తగా. ఎలా అంటే ఎన్ని రోజులు పడుతుంది మీకు ఈ జతలు నేయడానికి? ఒక వారం రోజులు పడుతుంది. వారం రోజులు పడుతుంది. ఎన్ని పంచలు వస్తాయండి మీకు? ఒక 12 అంటే 12 మడతలు ఇవి 24 అవుతాయి. ఒక పంచ కండువా కలిపి 12 సెట్ల కింద వస్తాయి. 12 సెట్లు వస్తాయి. ఒక వారం రోజులు మీరు కష్టపడితే. వారం రోజులు ఇద్దరం కష్టపడాలి. అమ్మగారు నేను, అమ్మమ్మ గారు మీరు. ఈ పని చూసుకుంటారు. వీళ్ళిద్దరూ కష్టపడితే వారం రోజుల్లో 12 పంచెలు తయారవుతాయటండి. ఆ దారాలు చుట్టడం అవన్నీ కూడా అమ్మమ్మ గారు చూసుకుంటే మనకి పంచెనైతే నేసి ఇస్తారనమాట. ఈ నేత నేయడానికి వారం రోజులకి 12 పంచెలు అయితే వస్తాయన్నమాట. సో ఈ కలర్ అయితే ఇప్పుడు నేను తీసుకుని వస్తున్నానండి. చాలా బాగున్నాయి. ఇప్పుడు నేతనే చూశాను. ఇంకా మడతలు కొన్ని వేస్తున్నారు. ఆల్రెడీ ఒక మడత చేయించి తెప్పించాను అనమాట. ఇది ఇలా వచ్చింది. నెక్స్ట్ వచ్చి ఇదిగోండి ఈ కలర్ మెరూన్ కలరు, ఆ తర్వాత బ్లూ కలరు తయారవుతాయండి. ఇవి కూడా మగ్గం అవగానే తాతయ్య గారి దగ్గర నుంచి మన దగ్గరికే వస్తాయండి. ఇలా బేల్స్ లోని నూలుపోగు వస్తుందండి. ఇదిగోండి ఇలా వస్తుంది నూలుపోగు అంతా కూడాను. దీన్ని డయ్యింగ్ తీసుకువెళ్ళి ఇలా కలర్స్ లో అయితే తయారు చేస్తారనమాట. మొత్తం అన్ని కలర్స్ ఉన్నాయి చూడండి. ఇదంతా నూలండి. ఈ నూలంతటిని కూడా ఇలా తయారు చేసి అప్పుడు పంచెల నేతకైతే సిద్ధంగా చేస్తారు. అలా మగ్గాల నుంచి తయారయ్యి మడతలయ్యి వచ్చిన పంచెలన్నిటిని ఒకసారి చూడండి. కలరు వైట్ అంగవస్త్రాలు పంచెలు అన్నీ ఉన్నాయి. ఒకసారి చూడండి. మన చేనేతల వాళ్ళ దగ్గర చీరలు కూడా ఉంటాయండి. చీరలు మొత్తం అన్ని కూడా ఇలా వాళ్ళు స్టాక్ పెడతారు. ఇదిగోండి ఇక్కడ కూడా కొన్ని పోచంపల్లి పంచెలు, అలాగే 10x6 పంచెలు, కొన్ని చీరలు అవి కూడా ఉన్నాయి. అవన్నీ పోచంపల్లి కలర్ రంగు వస్త్రాలు ఏటండి. చూడండి చాలా బాగున్నాయి. ఇక్కడ కూడా పోచంపల్లి పంచెలు ఉన్నాయి చూడండి, కలర్ పంచెలు. సో చూసారు కదండి, విన్నారు కదండి మా చేనేత కార్మికుల మాటలు. వాళ్ళు రోజంతా కష్టపడి ఒక పంచె తయారు చేసినందుకు వాళ్ళకి వచ్చే మజూరీ 300 రూపాయలండి. వాళ్ళ ఇంట్లో అందరూ కష్టపడి పంచె తయారు చేస్తే ఒక రోజులో పూర్తవుతుంది. లేదు ఇంట్లో ఎవరో ఒక పెద్దతనే పని చేస్తే 2 రోజులకు ఒక పంచె అనేది పూర్తవుతుంది. నాకు ఇంకా తెలిసిన విషయాలు ఏంటంటే అండి, ఒకప్పుడు ఈ పసలపూడి గ్రామంలో 100 చేనేతల కుటుంబాలు ఉండేవటండి. ఇప్పుడు 35 కుటుంబాలే ఉన్నాయట. అవి కూడా చాలా మంది మానేద్దాం అనే ఆలోచనలో ఉన్నారటండి. కాబట్టి వీలైనంత వరకు మనం చేనేత వస్త్రాలను వాడి వాళ్ళకి ప్రోత్సాహం అందించే ప్రయత్నం చేద్దాం. ఇలా పసలపూడి గ్రామం మాత్రమే కాదండి, రాజమండ్రి చుట్టుపక్కల ఇంకా కొన్ని గ్రామాలు ఉన్నాయి. తొందరలోనే వాటి వీడియోస్ ని కూడా మీకు అందించే ప్రయత్నం మేము చేస్తాము. అలాగే చేనేత వస్త్రాలను కూడా నేను తెప్పిస్తున్నానండి. పిల్లల వస్త్రాలు కూడా వస్తున్నాయి. సో వాటి అప్డేట్స్ కూడా తొందరలోనే మీకు ఇచ్చేస్తాను.
ఆ అప్డేట్స్ అన్ని మీకు రావాలంటే మా పేజ్ని ఫాలో చేయడం మర్చిపోకండి. ప్లీజ్ ఫాలో అవర్ ఇన్స్టా అండ్ ఫేస్బుక్ పేజ్. థ్యాంక్ యూ.